టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. మకర రాశి అంతా కూడా బాగుపడిపోయిందండి ఈ వారంలో. అయితే అష్టమంలో శుక్రకేతువులు ఇద్దరు వచ్చేసారండి, ఒకళ్ళు కాదు. ఆడవాళ్ళంతా మిమ్మల్ని వేధించుకు తినేస్తారనమాట. అలాగే ఆత్మహత్య చేసేసుకో అంటే బాగుండు అన్నంత ఇది. ముఖ్యంగా లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు పిల్లలు, ఇలాంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళకే ఇది అప్లై అవుద్ది. ఇకపోతే ట్రాన్స్ఫర్స్ కోసం ఉద్యోగాల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు రవి గ్రహాల అనుగ్రహం మీకుంది. ఆరోగ్యం కూడా మంచిగా అయిపోతుంది. పార్టీల మీద పార్టీలకు మిమ్మల్ని పిలుస్తారు. ప్రిన్సిపాల్ల కాన్ఫరెన్స్లకు మీరు వెళ్ళడం, ఈ రకంగా ఉద్యోగాల్లో ఎక్కువ మంది ప్రిన్సిపల్స్ ఉంటారన్నమాట. వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ మకర రాశిలో. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. అయితే ఈ యొక్క బుధగ్రహము మనకి మిథున రాశిలో షష్ఠ స్థితిగతుడై ఉన్న కారణంగా మీరు శత్రువులందరూ కూడా వాళ్ళపైన మీరు ఆధిపత్యం అనేటటువంటి సాధిస్తారు. అయితే డిసిప్లిన్గా అసలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే మకర రాశిలో ఉన్నారో, వ్యాపారాలు చేస్తూ కొంతమంది ఉంటారు కదా, ఎంజాయ్మెంట్ బ్యాచ్, అటువంటి వాళ్ళందరూ కూడా కఠినంగా మాట్లాడడము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు అవుతాయి. బ్రహ్మాండంగా అన్నీ కూడా తాగుతారు. అలాగే విధంగా శని మరి 3వ ఇంట్లో ఉన్న కారణంగా మీ సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అవ్వడం, మీ ఆయుర్దాయం కూడా బాగా పెరగడము, అనుకున్న పనులన్నీ కూడా చకా ముందుకు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే కేతువుకి జపం, శుక్రుడికి జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి, శుక్ర స్తోత్రాలు చదవాలి, భార్గవి అమ్మవారి యొక్క అష్టోత్తరం అంటే మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం మీరు చేసుకోవాలి, శుక్రాచార్యుడి పూజ మీరు చేసుకోవాలి. అలాగే ఒక్క చెట్టు మాత్రం కంపల్సరీ వేయాలి. అది తిప్పతీగ చెట్టుని చక్కగా ఇంట్లో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గాలికి కూడా పెరుగుతుంది. ఈ రకంగా ఒక పెద్ద చెట్టుని కూడా వేయాలి. అది మీకు చక్కగా ఈ యొక్క రావి చెట్టు కానీ బాదం చెట్టుని కానీ వేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.